రండి రండి చిన్న పిల్లలార సబ్బాతు బడికి రండి. నా బైబిల్ సమయం. ప్రైజ్ ది లార్డ్. నా బైబిల్ సమయంకు స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోతుంది యూదుల పండుగలు. ఈ పండుగల గురించి బైబిల్ ఏమంటుందో చూద్దామా? లేవియకాండము 23వ అధ్యాయము 4వ వచనము. ఇవి యెహోవా నియామకాలములు, నియమించిన కాలమును బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. ఈ పండుగలను హెబ్రీలో మోయెడ్ అంటారు. మోయెడ్ అంటే దేవుడు నియమించిన సమయాలు అని అర్థం. యూదుల పండుగలు మొత్తం 7. పస్కా పండుగ, పొంగని రొట్టెల పండుగ, ప్రథమ ఫల అర్పణ పండుగ, పెంతకోస్తు పండుగ, శృంగధ్వనుల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, పర్ణశాలల పండుగ. యూదుల పండుగలు మరొకసారి: పస్కా పండుగ, పొంగని రొట్టెల పండుగ, ప్రథమ ఫలార్పణ పండుగ, పెంతకోస్తు పండుగ, శృంగధ్వనుల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, పర్ణశాలల పండుగ. మొదటి 4 పండుగలు వేసవి ఆరంభమయ్యే నెలల్లో జరుగుతాయి. చివరి 3 పండుగలు వర్ష ఋతువు ఆరంభమయ్యే నెలల్లో జరుగుతాయి. అయితే ఈ పండుగల గురించి కొత్త నిబంధన ఏమంటుంది? కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అంటే ఈ 7 పండుగలు క్రీస్తులో ప్రవచనాత్మకంగా నెరవేర్చబడ్డాయి. రండి, పండుగలు, క్రీస్తులో నెరవేర్పు గురించి మనం తెలుసుకుందాం. పస్కా పండుగ. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు గుమ్మములకు గొర్రెపిల్ల రక్తము చూసి దేవుడు ఆ గుమ్మములను అంటే ఆ ఇంట్లను వారిని దాటిపోయెను, వారు రక్షించబడెను. క్రీస్తులో నెరవేర్పు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. పస్కా యేసుని మరణమునకు మనకు కలుగు రక్షణకు సాదృశ్యముగా ఉన్నది. యేసుని రక్తం ఆశ్రయించిన మనలను దేవుడు క్షమిస్తాడు. మన పాపాలను యేసు రక్తం ద్వారా శుద్ధి చేస్తాడు. పులియని రొట్టెల పండుగ. ఈ పండుగలో పులియని వాటినే తినాలి. పులిసినదేదియు పొంగినదేదియు కనపడకూడదు. అంటే పాడైనది ఏది కనిపించకూడదు. క్రీస్తులో నెరవేర్పు. పాడైనది ఏదియూ కనిపించకూడదు అంటే ఈ పాడైనది పాపమునకు సూచనగా ఉన్నది. మన పాపములు తొలగిపోవాలి అంటే మన పాపములు యేసు క్రీస్తుతో పాటు పాతిపెట్టబడాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. బాప్తిస్మము వలన మన పాపములు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడెను. పులియని రొట్టెల పండుగ యేసుని సమాధి చేయుట, యేసుతో మన పాపములు సమాధి చేయబడుటకు సాదృశ్యముగా ఉన్నది. ప్రథమ ఫలముల పండుగ. వాగ్దాన దేశంలో ఇశ్రాయేలీయులు చేరినప్పుడు దాని పంటను కోయినప్పుడు ఒక పనను దేవుని ఎదుట అల్లాడింపవలెను. ఆ ఒక్క పన మొత్తం పంటని సూచిస్తుంది. ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశంలోనికి నడుపుట ఆనాటి దేవుని వాగ్దానము. క్రీస్తులో నెరవేర్పు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ఒక విశ్వాసి యేసులో పునరుద్ధానమవుటే ఈనాటి వాగ్దానము.
ప్రథమ ఫలముల పండుగ యేసుక్రీస్తు పునరుద్ధానమునకు సాదృశ్యముగా ఉన్నది. పెంతెకోస్తు పండుగ. ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలములోని పనను అల్లాడించిన తరువాత 50 దినములు లెక్కించిన తరువాత కొత్త ఫలములతో నైవేద్యమును అర్పింపవలెను. క్రీస్తులో నెరవేర్పు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 1-4 వచనాలు. పెంతెకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. మొదటి 4 పండుగలు క్రీస్తులో వాటి నెరవేర్పు. మరొకసారి పస్కా పండుగ యేసుని మరణమును సూచిస్తుంది. పులియని రొట్టెల పండుగ యేసుని సమాధి చేయుటను సూచిస్తుంది. ప్రథమ ఫలముల పండుగ యేసుని పునరుద్ధానమును సూచిస్తుంది. పెంతెకోస్తు పండుగ సంఘ ఆరంభమును పరిశుద్ధాత్మను సూచిస్తుంది. తరువాతి 3 పండుగలు క్రీస్తులో వాటి నెరవేర్పు వచ్చే ఆదివారం సాయంత్రం 7 గంటలకు పార్ట్ 2లో చూడగలరు. చూస్తూనే ఉండండి నా బైబిల్ సమయం ఆన్ తండ్రి సన్నిధి సండే స్కూల్ ఛానల్ అఫీషియల్. నా బైబిల్ సమయం.